నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యమాక్షభిర్చిత్రాః, స్థిరైరంగైః తుష్టువాగం వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి ఇంద్రో వృతస్రవాః, స్వస్తి నపూషా విశ్వవేదాః, స్వస్తి నర్తాక్షో అరిష్ఠయేమిః, స్వస్తి నో బృహస్పతి దధాతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఒక వ్యక్తి యొక్క స్థితిగతులు మారాలన్నా, అతని ఆలోచన ధోరణి మారాలన్నా, ఆర్థికంగా నిలబడాలి అనుకున్నా, జనాల యొక్క ఆలోచన విధానాన్ని మనకి అనుకరించేటట్టుగా, అంటే మనకి అనుకూలంగా ఎదుటి వ్యక్తి మాట్లాడాలనుకున్నా, మన ప్రతి కార్యక్రమంలో కూడా దిగ్విజయం సాధించాలనుకున్నా, అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి అవ్వాలన్నా, అత్యవసర పరిస్థితిలో అప్పు పుట్టాలన్నా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా, ఏదన్నా ప్రమాదం నుంచి గట్టెక్కాలన్నా సరే, ప్రధానంగా ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో రాశుల యొక్క ప్రభావాల మీద ఆధారపడి ఉంది. నక్షత్ర గమనాలు బట్టి నవనాయకులు సంచరించేటువంటి స్థితులు అనుసరించి ప్రధానంగా గురుడు, రాహువు, అదేవిధంగా రవి స్థానాలు ప్రతి మాసము కూడా మారుతూ ఉండడం వల్ల కుజుడు, రాహువు స్థానాలు గురుడు వక్రీభవించి చూస్తూ చంద్ర యొక్క ఉచ్చస్థాన స్థితులను అనుసరించుకుని శని ఏలినాటి శని ప్రభావమా, అర్ధాష్టమ శని ప్రభావమా అనేటువంటి విషయాక్తుల్లో ఇన్ని పరిశీలన గావించుకుని జాతకం అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. అయితే కొంతమందికి నక్షత్రాలు తెలుసు కానీ వారి పుట్టిన సమయము తేదీ సరిగ్గా తెలియదు కాబట్టి అటువంటి వారు గోచార రీత్యా జరిగేటువంటి ఫలితాలు తెలుసుకుంటూ ఉంటారు. అదేవిధంగా పంచాంగకర్తలైనటువంటి మేము తెలియజేసే ఏ విషయమైనా సరే మీకు గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా ఫలితాల్లో ఇప్పుడు మనం కుజుడు, రాహువు కలయిక అవ్వడం వల్ల మే వరకు కూడా, మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు వారి యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండబోతోంది, ఆర్థికంగా ఈ ఉగాది తర్వాత అంటే మార్చి నుంచి ఏప్రిల్, మే 4వ తారీఖు వరకు కూడా వీరి యొక్క ఆలోచన, ఆర్థిక స్థితిగతి, ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం, ఒకవేళ రియల్ ఎస్టేట్లో ధనం పెడితే అది లాభ్యపడుతుందా, లాభపడదా, ఈ పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా స్పీడ్గా చకచక మనం ఈ యొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాం. మేషం నుంచి మీనం వరకు కూడా మే 4వ తారీఖు వరకు కుజరాహు ప్రభావాల ఆధారంగా గోచార రీత్యా మాత్రం నేను మీకు ప్రతి విషయాన్ని క్షుప్తంగా వివరించడం చేస్తుంది. మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ లేని పక్షంలో మీ ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే ఆ యొక్క గణాంక పరిమాణంగా మీ పూర్తి జాతకాన్ని, మీ సమస్యకు తగు పరిష్కారాన్ని ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు కూడా ఇంట్లో ధనం రావాలన్నా, మిమ్మల్ని ఒక కార్యక్రమానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం అంతా మీకు అనుకూలమైన స్థితిగతుల్లో రావాలన్నా, ఆరావాలి కుంకుమలు కానీ,
లేకపోతే శక్తివంతమైనటువంటి అమ్మవారి అర్చన, శ్రీచక్ర అర్చన కుంకుమని కానీ మీకు అందిపించుకోవాలి అంటే ఈ కింద నెంబర్ సంప్రదించండి. మీ అడ్రస్కి వాటిని అందించడం జరుగుతుంది. పరమేశ్వరార్పణం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మేషరాశి వారికి ఈ మార్చి నుంచి మే 4వ తారీఖు వరకు కూడా కుజరాహువుల యుక్తం వల్ల ఆర్థికంగా కాస్త ఓరడ కలుగుతుంది. ధనాన్ని రైట్ ప్లేస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అప్పు పుట్టడం అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. అడుగుదామా వద్దా, అడిగితే వీళ్ళు ఏమనుకుంటారో, సరే అడిగైతే చూద్దామని మీరు అప్పు అడగడం, మీరు అడిగిన వాటిలో 70% వాళ్ళు అప్పు ఇవ్వడం జరుగుతుంది. అప్పు మీరు ఎవరికైనా తీర్చేయాలి అనుకుంటే గనక అది ఏప్రిల్లో మాత్రమే సాధ్యమవుతుంది. మార్చి నెలలో అప్పులు తీర్చేటువంటి అవకాశం ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఏప్రిల్ నెలలో 2వ వారంలో మేషరాశి వారు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి అప్పులో సగభాగాన్ని అయితే తీసివేస్తారు. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆర్థిక స్థిరత్వానికి చూస్తే అవి వచ్చేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. మీరు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి మీద కానీ ఆకస్మిక ధనం గురించి కానీ అయితే గనక ఆలోచన ఎట్టి పరిస్థితులను పెట్టుకోవద్దు. అది రాదు అనే నిర్ణయానికి ఉండండి. అయితే ఈ మేషరాశి వారు వ్యాపారాల్లో కానీ వ్యవసాయాల్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే గనక కాస్త ఆచితూచి ధనాన్ని పెట్టుకోండి. మార్చి 3వ వారం నుంచి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడి ఎక్కడా కూడా నష్టం రాదు. అలాగని అధిక లాభాలు వచ్చేస్తాయా అంటే రూపాయికి ఖచ్చితంగా రూపాయిన్నర లాభం అయితే చూస్తారు. నేరుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. పైగా మేషరాశి వారు మార్చి 20వ తారీఖు తర్వాత ప్లాస్టిక్ సంబంధించి కానీ శీతల పానీయాలు కానీ ఫుడ్కు సంబంధించి కానీ బిజినెస్ అత్యంత అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా ఉంది. ఏప్రిల్ 1వ వారంలో మేషరాశి వారు బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం బాగా గోచరిస్తోంది. రాజకీయ నాయకులకు మాత్రం ఏప్రిల్ మే 4వ తారీఖు వరకు కూడా గడ్డుకాలంగా ఉందని చెప్పవచ్చు. మార్చిలో మీరు ఏవైతే అచీవ్మెంట్స్ చేస్తున్నారో, ఏవైతే పనులు పూర్తి చేసి జనాల్లో ఆకర్షణ తెచ్చుకున్నారో దానికి రెండింతలు విరుద్ధమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది ఏప్రిల్ మేలో. కాబట్టి రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్న వారికి కుజరాహువుల యొక్క ప్రభావం వల్ల కొత్త కొత్త స్నేహాలు ఏర్పడతాయి. అవకాశాలు రావు కానీ పెద్దవారితో పరిచయాలు ఏర్పడటం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. వచ్చేటువంటి ఏప్రిల్ 3వ వారంలో మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగులకు కూడా మార్చి 20వ తారీఖు నుంచి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన. ప్రైవేట్ రంగాల్లో ఖచ్చితంగా ఉద్యోగాన్ని అయితే సాధిస్తుంటారు. భార్యాభర్తల మధ్య కీచులాట్లు మాత్రం పెరుగుతున్నాయి. మార్చి 11వ తారీఖు నుంచి భార్యాభర్తల్లో అనూహ్యమైన మార్పులు జరిగి ఎడమొహం పెడమొహంగా ఏప్రిల్ 3వ వారం వరకు కూడా సఖ్యత అనేది తగ్గుతుంది. విద్యార్థులకి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అనుకున్న విధంగా ఇతర రంగాల్లోనూ మీరు చదువు ఒకటే కాదు ముఖ్యం, చదువుతో పాటు ఇతర కార్యకలాపాలు కూడా చేయాలని మీరు మీ యొక్క రంగాన్ని మార్చుకునే అవకాశం మేలోనే కలుగుతోంది. ఇక స్టాక్ మార్కెట్లు కానీ భూ సంబంధితం కానీ స్థిరాస్తులు కానీ మేషరాశి వారు ఈ మార్చి 27వ తారీఖు నుంచి ఏప్రిల్ 23వ తారీఖు మధ్యలో కొనుగోలు చేయండి. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా ఖచ్చితమైన ప్రకారం ఉంటుంది. శత్రువులు అనేటువంటి వారు బాగా ఎక్కువగా పొంచి ఉన్నారు. నరఘోష ప్రభావం అనేటువంటిది ఏర్పడుతోంది. కాబట్టి మేషరాశి వారు కొత్తగా ఏర్పడేటువంటి స్నేహితులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారికి వచ్చేటువంటి మార్చి 21వ తారీఖు నుంచి రాహుస్థానం కొంచెం నీచయుక్తంలో ఉండడం వల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం మార్చి 21 నుంచి ఏప్రిల్ 8వ తారీఖు మధ్యలో వాహన ప్రమాదాలు అత్యంత ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ప్రమాదాల విషయంలో మీరు చేసే ప్రతి పని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పైగా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఏప్రిల్ అనుకూలమైన వాతావరణంగా చెప్పొచ్చు. సంతానం కోసం చూసేటువంటి వారికి ఈ మార్చి 24వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు.
ఇక ఈ మేషరాశి వారు మార్చి 19వ తారీఖు నుంచి ఏప్రిల్ మే 4వ తారీఖు వరకు కూడాను ప్రతిరోజు కూడా రుద్ర పారాయణం చేయడం లేదా రుద్ర జపాన్ని అనుసరించడం, దగ్గరలో ఉన్నటువంటి శివాలయ దర్శనం చేసుకోవడం అత్యంత అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు.